నాయుడుపేటలోని ఓ హోటల్లో బుధవారం వైసీపీ న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం ప్రతి న్యాయవాది కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ లీగల్ సెల్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీరందరూ సీనియర్స్, మీకు తెలుసు ఏం చేయాలి, ఎలక్షన్స్ ఎలా చేయాలో చాలా చేసున్నాం. అందరూ మన బాసాని కిరణ్కి సపోర్ట్ చేసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన మన గుంటూరు లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారు భగవాన్ గారికి, మీ అందరికీ మరి ఒకసారి మనసావాచ కర్మణ, రెండోసారి వచ్చేటప్పుడు మీకు కూడా పదవులు వస్తాయి కాబట్టి అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మరి ఒకసారి ధన్యవాదాలు ముగిస్తాను. బలసాని కిరణ్ కుమార్ గారు మరియు నా తోటి సహచర్యులు సభాసీనులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో న్యాయవాద పాత్ర గురించి మాట్లాడాలంటే తాతకు దగ్గులు చెప్పినట్టే. మనందరికీ తెలుసు, బిఫోర్ ఇండిపెండెన్స్ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు అందరూ కూడా లా గ్రాడ్యుయేట్స్, బారిస్టర్స్, ఎక్సెప్ట్ ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అతను డిస్కంటిన్యూ చేశాడు లాని. అంటే న్యాయవాదికి మాత్రమే తెలుసు ఇండిపెండెన్స్ వస్తే ఈ దేశం ఎలా డెవలప్ అవుతుంది. సో అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయవాదికి ప్రముఖ పాత్ర ఉంటుంది రాజకీయాల్లో. అలాంటి న్యాయవాదికి అవకాశం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టంగా చెప్పుకోవాలి. ఇక అందరూ చెప్పారు వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 38 ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే అసమానతను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఆర్టికల్ 38 ఒకసారి చదవడం చెప్తుంటే అది ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో, 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అట్టడుగు సామాన్య ప్రజలకి, అట్టడుగు వర్గాల వారికి సీట్లు ఇస్తున్నారు ఆయన. డబ్బును చూసో హోదాను చూసో కాకుండా. అలాగే ఆయన చేసినటువంటి సంక్షేమాలు అంటే వాళ్ళ నాన్నగారితో మొదలు పెడితే ఫస్ట్ బాటేసింది ఆయనే, రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇచ్చిన సంక్షేమాలు ఏ రాజకీయ నాయకుడు ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి తీసేలేకపోయాడు. అలాగే ఆయన కంటే డబుల్ రెట్టింపు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలను కూడా ఎవ్వరూ ఎప్పటికీ తీసేలేదు. ఈ భూమి ఉన్నంతకాలం ప్రమోట్ చేయండి బలసాని కిరణ్ కుమార్ గారిని, వారి అభ్యర్థిత్వాన్ని. అలాగే స్టేట్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ని డెవలప్ చేసినటువంటి కాబోయే పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి గవర్నమెంట్ పెద్దలు బలసాని కిరణ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి నా తోటి న్యాయవాదులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి గుణగణాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నా. ఆయన పని ఆయన చేస్తా ఉన్నాడు. అయితే పత్తిపాడుకి సంబంధించి నేను కూడా ఓటర్ని, పత్తిపాడు ఓటర్ని. ఎక్కువ రాజకీయాలన్నీ దాదాపుగా అంటే గుంటూరు పార్లమెంట్ కాబట్టి గుంటూరులో ఎక్కువ మార్నింగ్ 6 to 10 దాదాపుగా గుంటూరులోనే ఉంటాం కాబట్టి పత్తిపాడుకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నాకు అనిపించింది జనసేన అలాగే తెలుగుదేశం, ఈ మధ్య కాలంలో బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత నా మిత్రుడు, నాకు అన్న చిరంజీవి గారు బాగా తెలుసు, ఏం పొజిషన్ అని అడిగాడు. నేను చెప్పా ఆ రోజు, అన్న కొంచెం కష్టం, రూరల్ మండలంలో మనకి దాదాపుగా 15,000 ఓట్లు మెజారిటీ మనకి రావాలి, రాదేమో అని భయపడ్డటువంటి పరిస్థితి. అదే విషయాన్ని చిరంజీవి గారితో ఆ రోజున డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. అయితే బలసాని అన్న చూడటానికి చాలా నిదానంగా ఉంటాడు. నాకు తెలిసి చాలా తక్కువ మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నేను 3-4 సార్లు కలిశాను. చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. అలా అని ఎవరు కూడా తక్కువ అంచనా వేయవద్దు. అతనుకున్న పాప ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే టైప్ అతను
ఎందుకంటే నేను చాలా మంది కలుపుతున్న నియోజకవర్గం మొత్తం నాకు అవగాహన ఉంది. ఒక కాకుమాను మండలం తప్ప నియోజకవర్గం మొత్తం నాకు అవగాహన ఉంది. అలాగే నియోజకవర్గం మొత్తం దాదాపుగా రూరల్ ఏరియా, ఒక స్వర్ణ భారత నగరు, ఒక నల్లపాడు తప్ప దాదాపు నల్లపాడు కూడా రూరల్ ఏరియా. నాకైతే నేను పుట్టింది అక్కడే కాబట్టి అంకిరెడ్డిపాలెం నల్లపాడు కాబట్టి అది కూడా రూరల్ ఏరియా కింద లెక్క. నాకైతే మొత్తం రూరల్ ఏరియా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అందినటువంటి పరిస్థితుల్లో నాకున్న అవగాహన ప్రకారం మనమందరం కష్టపడి, నాకు తెలిసి పత్తిపాటి నియోజకవర్గంలో 44 మంది అడ్వకేట్స్ నేను ఐడెంటిఫై చేశాను. అందులో మనకి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు 30 మంది సుమారు ఉన్నారు. రూరల్ మండలానికి సంబంధించి గతంలో సుచరిత గారికి ఎవరైతే న్యాయవాదులే దాదాపుగా 12 విలేజ్లు తిరిగి ఎలక్షన్ చేసినటువంటి పరిస్థితి అన్న, మీకు కూడా దాదాపుగా ఈ న్యాయవాదుల టీంతో రూరల్ మండలం మొత్తం నేను కవర్ చేస్తానన్నా. రూరల్ మండలంలో ఎంతైతే గతంలో 15,000 మెజార్టీయో 16,000 మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితుల్లో 15,000 మెజారిటీ నీకు తెచ్చేదానికి నేనైతేనేమి, నా న్యాయవాదులు అయితేనేమి, నా స్టూడెంట్స్ అయితేనేమి, నాకు స్కూల్ కూడా ఉంది పలకలూరులో, స్కూల్ అయితేనేమి అందరినీ కలుపుకొని రూరల్ మండలంలో ఒక్క ఓటు కూడా మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఒక్క ఓటు కూడా తగ్గకుండా మీకు సహాయపడేదానికి, మీరు ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మీరు ఎమ్మెల్యే అయితే మీరు మంత్రి అవుతారు, మీరు మంత్రి అయితే చిరంజీవి ద్వారా నాకు చాలా పనులు ఉంటాయి చేయించుకోగలరు. అదిగాక ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది పీపీ పోస్టులకు సంబంధించి. ఎందుకంటే దాదాపుగా 2,000 మంది న్యాయవాదులు ఉంటారు, ఉండేదేమో 15 పోస్టులు 12 పోస్టులు అన్నా. అందుకని మీకు కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. మీరు గెలవబోతా ఉన్నారు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత గుంటూరు లీగల్ సెల్ గా మేము తీసుకుంటా ఉన్నాము. మాకు కులాలు అక్కర్లేదు, మతాలు అక్కర్లేదు, మాది ఒకటే మతం, జగన్ మతం, జగనిజం కోసం. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందే వైఎస్ఆర్ లీగల్ సెల్ అని చెప్పి పెట్టి దాన్ని నడిపించినటువంటి చరిత్ర గుంటూరుది. కనుక మీ కలుపులో సుమారుగా న్యాయవాదుల పాత్ర 30 నుంచి 40% ఉండే విధంగా నేను చూస్తానన్నా ఈ రోజు నుంచి. ఎందుకంటే వాస్తవానికి నాకు సిక్ అవటం వల్ల నేను బయటికి రాలేదు కదా, మీరు వచ్చిన తర్వాత కూడా నాకు రూరల్ మండలం మొత్తం ఐడియా ఉంది కాబట్టి నేను మిమ్మల్ని కలవలేదు. కానీ చిరంజీవి అన్న ద్వారా మిమ్మల్ని కలిశాను. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు చెప్తానంటే, నేను సిక్ అయిన తర్వాత రజనీ మేడం గారు ఎవరో చెప్పారని చెప్పి నన్ను పిలిపించారన్న. ఎక్కువ గుంటూరు వెస్ట్లోనే ఉంటానమ్మా, నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను. కానీ నేను ఒకటైతే చెప్తా ఉన్నా, గుంటూరు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో కూడా న్యాయవాదులు పనిచేసే విధంగా ఆల్రెడీ కార్యాచరణ రూపొందించామన్నా. మీ నియోజకవర్గం గురించి ఈ రోజు మాత్రం వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తా ఉంది, మీరు గెలవబోతా ఉన్నారు, మీ నియోజకవర్గంలో మా న్యాయవాదులు పనిచేయబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా చిరంజీవులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. లీగల్ సెల్ వారికి మొత్తం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా వెంకటరెడ్డి అన్న, సైద్ అన్న, అలాగే జీవన్న, రమేష్ అన్న, భగవాన్ గారు, అలాగే అబ్రహం లింకన్ అన్న, స్మితా గారు, అందులో మా కోఆపరేటర్ గారు, మా కోఆపరేటర్ గారు అంటే ఆవిడ మాకు చాలా వాల్యుబుల్ కోఆపరేటర్ గారు. మా చెప్పాలంటే అంటే గట్టి ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి తీసుకోవాలా. అలాగే సాయన్న, అలాగే మా లాయర్ గారు పాపం సైడ్కి ఫోన్ చూసుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి అంటే నా తోటి అడ్వకేట్లో నమ్మచ్చు, కానీ బట్ ప్రాక్టీసింగ్లో లేను. నేను ఎల్ఎల్బీ చేస్తున్నాను, చేసిన ఏజ్ ఒక 7-8 years అవుతా, 8 years అవుతా, 8 years అయిపోయింది. ఎందుకో నాకు ఆర్కిటెక్చర్ కొంచెం బాగా ఆకర్షించింది, అందుకే దాని వైపు వెళ్ళిపోయాను. అది కొంచెం బాగా రీడింగ్లో ఉండే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇక్కడ మనం జగన్ గురించి ఒక 2-3 విషయాలే చెప్తున్నాను, ఎక్కువ చెప్పను, మీకు కూడా కోడ్ కొట్టించను. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ సెల్ వీళ్ళంతా కూడా లాస్ట్ మీకంటే ఎక్కువ పెద్ద నేనేమి నాకు తెలిసి నేను అనుకోను. బట్ ఐ విల్ ట్రై టు కన్వే సమ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే ఫస్ట్ జగన్ అన్నది గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుసు. సామాజిక న్యాయానికి మెయిన్ ప్రతీక ఆయన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఆయన అయితే చెప్తున్నారో దాన్ని ఏమాత్రం తూచా తప్పకుండా చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మన జగనన్న. ఇది అవునా కాదా? మీరందరూ కానీ చెక్ చేసుకోండి. చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. అంటే మనం ఈ దేశంలో ఎంతో మంది నాయకులు చూస్తూనే ఉన్నాం, సంఘ సంస్కర్తలు కూడా చూసాము. ద వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రీఫార్మర్, అవర్ సీఎం, వన్ అండ్ ఓన్లీ సీఎం జగనన్న మాత్రమే. ఇది అందరూ మీ అందరికీ కూడా మీరు అందరూ ఏకీపిస్తారని అనుకుంటున్నాను. ఏకీపిస్తే గట్టిగా చెప్పగలను. గత రాజకీయం అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, రాజకీయం వర్గంగా ఉండేది. బట్ 2019 to 2024 చూసుకోవాలి. అసలు ఏం జరిగింది? పొలిటికల్ రీఫార్మర్ అని ఎందుకు అన్నాము? దానికి రీజన్స్ ఉన్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాలు, పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు కావాలని చెక్ చేసుకున్నట్లయితే మీకు ఓవరాల్ ఇండియాలో ఒక సెన్సెక్స్ ఉంటుంది, దాని తాలూకా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరాల కంటే, గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు బిలో పావర్టీ లైన్లో కంటే కూడా, అంటే పేద ప్రజలకు తక్కువ దానిలో 5th ప్లేస్లో ఉంటున్నాము. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ వన్ అండ్ ఓన్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే నేనేమంటానంటే ఇదే ఒక 3.5 years, అదే 1.5 years మనకి కరోనాలో పోయింది. 3.5 yearsలో ఇలా ఉంటే ఇంకొక 15-20 years ఉంటే అసలు పేద ప్రజలు అనే వాళ్ళే ఉంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక చెప్పిన జీవన ప్రమాణాలు అన్న పాయింట్ మాట్లాడుకున్నట్లయితే 3 most important things in standards of living. One is mainly మంచి ఎడ్యుకేషన్, నాణ్యమైనటువంటి విద్య, అలాగే నాణ్యమైనటువంటి వైద్యం, అట్ ద సేమ్ టైం ఉండడానికి ఒక షెల్టర్. దీస్ 3 things are more important for any human being. ఎవరైనా అదే ఉంటుంది. పేదరికం పోవాలంటే పేదరికం పోవాలంటే ఏం చేయాలన్నా? ఎస్, ముందల పేదరికం పోవాలంటే చదువుకోవాలన్నా. ఈ చదువు కోసం జగనన్న ఏం చేశారు? ఇంటర్నేషనల్ కార్యక్రమం, మంచి మంచి స్కూల్స్ అన్నీ పెట్టారు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి పిల్లలే ఓట్లేస్తారని చేస్తారు వాళ్ళ కోసం. అది కాదు కదా. ఫ్యూచర్ ఆలోచించారు. పేద ప్రజలు అనే వాళ్ళు ఉండకూడదని పేద ప్రజల కోసం ఆలోచించి చేసినటువంటి వ్యక్తి మన జగనన్న. అలాంటి జగనన్నకి మనం ఏమి చూడడం తీసుకోవాలి? ఆయన ఎప్పటికీ కూడా సీఎంగా ఉంచుకుంటే చాలు. మనం పిఎంగా కూడా సీఎంగా ఉంచుకుంటాం. ఎందుకంటే ఆయన జగనన్న అనే వ్యక్తి మనకే కావాలా. తర్వాత సంగతి తర్వాత పిఎంగా ఒక 20 సంవత్సరాలు పిఎంకి వెళ్ళిన ఇబ్బంది ఏం లేదు. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా సుభిక్షంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. నేను సెకండ్ మోర్ థింగ్ అన్న, రెండో మీ అందరికీ కూడా ఇందాక అన్న చెప్పినట్టు, అబ్రహం లింకన్ చెప్పినట్టు, నాకు ఒక టీం అయితే ఇవ్వాలి. మీరందరూ మంచి టీం ఇవ్వండి, నాకు సపోర్ట్గా ఉండండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి నన్ను ప్రతిభ నియోజకవర్గం మీరందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గొప్ప అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు ఇక్కడ కూర్చుంటున్న అడ్వకేట్స్ అందరికీ కూడా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ సమయంలో మన న్యాయవాది గౌరీశంకర్ గారిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బార్ అసోసియేషన్ గౌరీశంకర్ గారు రీసెంట్ ఎలక్టెడ్. కైండ్లీ రిక్వెస్ట్ నరసింహరావు గారు, గౌరీశంకర్ గారు రండి. మీరు అయిపోయిన టైంలో వెతనాలని మిమ్మల్ని సరే బాగుంటే హుషారు ఉన్నవాడు బాగుంటుంది.